పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో నుండి కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాము. తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. మరొకసారి చదువుదామా? ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. అదే ఈనాటి మన ధ్యానాంశం. నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. మరోసారి చెప్దామా? నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఈనాటి మన ధ్యానాంశం అది. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఈ మధ్యాహ్న సమయంలో మీ చేత ఏర్పాటు చేయబడిన ప్రత్యేకించబడిన జనాంగంగా మీ పాద సన్నిధిలో మేమందరము ఒక చిన్న కుటుంబంగా కలుసుకొని మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో మీ వాక్యములో నుండి ఈ మాటలు మాకు మేలుకరముగాను క్షేమకరముగాను చేయాలని మీ ఆత్మ ద్వారా మీరే మాకు బోధించాలని, మీ మాటలు మా హృదయాలలో ముద్రించాలని, మమ్మల్ని బలపరచాలని వేడుకుంటూ మరొకసారి ఈ సమయంలో మమ్మల్ని అందరినీ కూడా మీ ప్రేమ కలిగిన హస్తములకు అప్పగించుకొనొచ్చు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఓసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ రోజున మనము మానవ చరిత్ర అంతటిలోనూ అతి ప్రాముఖ్యమైన, అత్యంత ప్రమాదకరమైన, ఒక చారిత్రాత్మకమైన దినములలో మనం జీవిస్తున్నాం. క్రీస్తు శకం 2024. ప్రపంచంలో జరుగుతున్న విషయాలను ఒకసారి మనం గమనించినట్లయితే దేవుని వాక్యములో ఉన్న ప్రవచనాలను మన చుట్టూ జరుగుతున్న వాటితో మనము పోల్చి బేరీజు వేసుకుని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగినట్లయితే నేను చెబుతున్న మాటలు ఏమిటో మీకు అర్థమవుతాయి. We are living in the most historic days of humanity.
ప్రపంచ చరిత్ర అంతటిలోనూ మనిషి భూమి మీద పుట్టిన నాటి నుండి మానవ చరిత్ర అంతటిలోనూ అత్యంత చరిత్రాత్మకమైన దినాల్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఒకవైపున రకరకాల వ్యాధులు, కరోనా లాంటి వైరస్లు, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, వైద్య శాస్త్రానికి అందని కొత్త కొత్త రోగాలు, వందల సంఖ్యలో వైరస్లు, ప్రకృతి వైపరీత్యాలు, కాలుష్యాలు, సునామీలు, అతివృష్టి, అనావృష్టి, కరువులు, భూకంపములు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తూ ఉన్న సంఘర్షణలు, యుద్ధములు, యుద్ధ సమాచారములు, వీటన్నిటినీ మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యమును ఎరిగిన మనము దేవుని వాక్యములో ఉన్న వాటిని జరుగుతున్న వాటికి పోల్చి అన్వయించి చూసుకోవటం అనేది మనం నేర్చుకోవాలి. అది మన బాధ్యత. ఒకవైపున ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా మూకుమ్మడిగా ఒక్కపేటన మానవాళి మీద దాడి చేస్తూ ఉంటే, మరోవైపున మూడవ ప్రపంచ యుద్ధం ఎప్పుడొచ్చి పడుతుందా అని ప్రపంచ అధినేతలందరూ గడగడలాడిపోతూ ఉన్నారు. ఎక్కడో ఎవరో కొట్టుకుంటే మనకేంటండి, ఇక్కడ మనం హైదరాబాదులో హ్యాపీగా ఉన్నాం కదా అనుకోబాకండి. బైబిల్లో ఇవన్నీ రాయబడి ఉన్నాయి కనుకనే ఈ మధ్యాహ్నం మనం మాట్లాడుకుంటున్నాం. జరుగుతున్న యుద్ధాలను గురించి మనం వింటూనే ఉన్నాం. ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య జరుగుతున్న యుద్ధం, రష్యాకు యుక్రెయిన్కి మధ్య జరుగుతున్న యుద్ధం, మాట్లాడితే చైనా తైవాన్ మీద దాడి చేయడానికి సిద్ధపడుతున్న వైనం, పాకిస్తాన్లో నుండి టెర్రరిస్టులు వచ్చి మన దేశంలో చేస్తున్న అక్రమాలు, చైనా నుండి వచ్చి మన దేశంలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్న చైనా సైనికులు, సంఘర్షణలు. ఈ రోజున మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 114 చోట్ల యుద్ధాలు కానీ యుద్ధ సంఘర్షణలు కానీ నెలకొని ఉన్నట్టుగా ఐక్యరాజ్య సమితి నివేదికలు తెలియజేస్తున్నాయి. దేవుని వాక్యం చెప్పమంటే, బైబిల్ చెప్పమంటే ఇవన్నీ చెప్తున్నారు ఏంటండి అని మీరు అడగొచ్చు. మంచిదే, కానీ దేవుని వాక్యములో ఉన్న విషయాలను మనము క్రోడీకరించి ఈ అంత్యదినములలో దేవుని బిడ్డలంగా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారంగా, ప్రత్యేకించబడిన వారంగా మనం ఎలా ఉన్నాము, ఎలా ఉంటాము అనేది ఒకసారి అర్థం చేసుకోవలసిన అవసరత ఉంది. కాబట్టి ఈ మాటలు మనం చెప్పుకుంటున్నాం. మనం చదువుకున్న వాక్య భాగాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, తిమోతి 2వ పత్రిక, ఈ పత్రిక రాసిన భక్తుడు పేరు పౌలు. పౌలు గారు రాసిన చివరి పత్రిక ఇది. పౌలు గారు రాసిన మొట్టమొదటి పత్రిక ఏంటో తెలుసా?
పౌలు గారు రాసిన మొట్టమొదటి పత్రిక మొదటి దెస్సలోనిక పత్రిక. ద ఫస్ట్ లెటర్ బై పాల్, మొదటి దెస్సలోనిక పత్రిక. పౌలు గారు రాసిన చివరి పత్రిక ఇప్పుడు మనం చదువుకుంటున్న రెండవ తిమోతి పత్రిక. ఆయన ఎక్కడి నుండి రాశాడో తెలుసా? రోములో చెరసాలలో ఉండి ఆయన ఉత్తరం రాస్తున్నాడు. ఆ రోజుల్లో నీరో అనే చక్రవర్తి కాలంలో దేవుని బిడ్డలు ఎంతగానో కష్టాలు శ్రమలు పడుతున్న దినాల్లో సువార్త ప్రకటిస్తున్నందుకు గాను పౌలును పట్టుకొని వెళ్ళి చెరసాలలో వేసి ఆయనకు ఇక మరణశిక్ష విధించడానికి సిద్ధమవుతున్న దినాల్లో ఆయన రాసిన చివరి పత్రిక ఇది. ఇది క్రీస్తు శకం 66 ప్రాంతంలో రాశాడు అని చరిత్రకారుల అభిప్రాయం. 67లో ఆయన ప్రభు కొరకు హతసాక్షిగా శిరచ్ఛేదనం చేయబడి మరణించాడు. నీరో చక్రవర్తి పరిపాలించిన ఆ రోజుల్లో కూడా నీరో చక్రవర్తి 54 నుండి 68 వరకు రోమాకు చక్రవర్తిగా ఉన్నాడు. ఆ కాలంలో క్రైస్తవులు చాలా శ్రమలు పడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. 64వ సంవత్సరంలో జూలై 8వ తేదీ నుండి జూలై 23వ తేదీ వరకు రోమా నగరం తగలబెట్టబడింది. నీరో చక్రవర్తి కాలంలో రోమా పట్టణం, రోమా నగరం కొంతమంది సైనికులే తగలబెట్టి, దానికి కారణం ఈ క్రైస్తవులు అని క్రైస్తవులందరినీ పట్టుకొని వెళ్ళి చెరసాలలో వేసి చంపారు, ఖైదీ చేశారు, బంధకాలలో పెట్టారు, బురద గుంటల్లో వేశారు. చివరికి చాలామందిని సిలువలకు కట్టి, సిలువాకారములకు వారిని కట్టి వారిని తగలబెట్టారు. అటువంటి ఘోరాలు జరిగినాయి నీరో చక్రవర్తి కాలంలో. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో పౌలు గారు చెరసాలలో ఉన్న సమయంలో చెరసాలలో నుండి త్వరలో ఆయనకు ఇక మరణశిక్ష విధించబడుతుంది అని ఆయనకు బాగా తెలుసు. ఆ సమయంలో తిమోతికి రాస్తున్నాడు ఈ పత్రిక. జైల్లో నుండి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. ఆయనకు తెలుసు ఇక త్వరలో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు అని. అందుకనే ఇదే పత్రికలో చివరిలో ఏమంటాడంటే, మీరు చదివే ఉంటారు, మంచి పోరాటం నేను పోరాడాను, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఇదే పత్రికలో ఉంటుంది చివరి అధ్యాయాలు మీరు చూస్తే. ఆ మాటలన్నీ ఎందుకు అంటున్నాడు అని అంటే, హీ నోస్ ప్రెటీ వెల్ దట్ హీ వాజ్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఆయనకు శిక్ష విధించబడుతుందని ఆయనకు తెలుసు. ఆ సమయంలో రాసిన ఈ ఉత్తరంలో పౌలు గారు చెప్పిన ఒక గంభీరమైన మాట ఏమంటున్నాడంటే, మొట్టమొదటి మాట ఏంటి మాట? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా,
ఏమన్నాడు? ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. ఒకసారి చెప్దామా ఆ మాట? నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. చాలా సంవత్సరాల క్రితం ప్రభు నన్ను సేవలోనికి పిలిచిన తొలి దినాల్లో నేను మరి కొంతమంది యవనస్తులను కలిసి కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో ఆ కాళేశ్వరరావు మార్కెట్ ఆ ప్రాంతంలో నిలబడి అటు పోయే వాళ్ళకి ఇటు పోయే వాళ్ళకి కరపత్రాలు ఇస్తూ ఉన్నా. నేను అనుకున్నాను, ఏదో కాస్త కూస్తో చదువుకుని వచ్చాను కదా, ఏదో కొంచెం గౌరవంగా చేయొచ్చులే సేవ అనుకున్నాను. నేను కరపత్రాలు పంచుతూ ఉంటే ఒక ఆయన ఎదురుగా వచ్చి, నీకు సిగ్గులేదా అన్నాడు. నేను అటు ఇటు చూస్తుంటే నిన్నే అన్నాడు. నన్నా అండి? అవును నిన్నే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీకు సిగ్గు లేదా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని కూడా అన్నారా ఎప్పుడన్నా? ఎవరన్నా అనే ఉండొచ్చు. కానీ ఇక్కడ పౌలు గారు ఒక గంభీరమైన మాట చెప్తున్నాడు, నేను సిగ్గు పడను. ఎందుకనంటే నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. మనము ఎవరిలో విశ్వాసం ఉంచామో, ఎవరిని నమ్మాము అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరిలో మనం నమ్మిక ఉంచుతామో ఆయన యొక్క ప్రభావం మన మీద చాలా ఉంటుంది. కాబట్టి ఈ పౌలు గారి విషయానికి ఒకవేళ మనం వచ్చినట్లయితే, సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మారక ముందు సౌలు యేసును ఎరుగుట వేరు, సౌలు పౌలుగా మారిన తరువాత పౌలు యేసును ఎరుగుట వేరు. ఏంటా తేడా? అంతకు ముందు కూడా యేసు తెలుసు, యేసును గురించి విన్నాడు కదా. కానీ ఎప్పుడైతే యేసుతో ముఖాముఖి అయ్యిందో అప్పుడు పౌలు జీవితంలో ఒక ఉద్యమం ప్రారంభమైంది, ఒక విప్లవం ప్రారంభమైంది. రక్షణ అనే ఆ గొప్ప దేవుని యొక్క ప్రక్రియ ఆయనలో మొదలైంది. దేవుడు ఆయనలో తన కార్యాన్ని చేయటం ప్రారంభించాడు. ఆ పౌరును దేవుడు అత్యధికముగా బలపరిచి బైబిల్లో క్రొత్త నిబంధనలో అనేక పత్రికలు వ్రాయడానికి, పరలోక సంబంధమైన అనేక మర్మములను బయలుపరచడానికి ఆయనను దేవుడు వాడుకున్నాడు. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. చాలామంది పైకి యేసును గూర్చి విన్నవాళ్ళు, యేసును గూర్చి తెలుసుకున్న వాళ్ళు, లేక యేసును గూర్చి
చదివిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉండవచ్చు, కానీ యేసును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారు, ఎరుగుట అంటే, యేసును ఎరుగుట అంటే ఇట్స్ ఎ పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తిగత స్నేహము లేక వ్యక్తిగత సంబంధము. ఈ తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే పౌలు గారు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. చూడండి, 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్ఛించుచున్నాడు. ఏం కలిగి ఉండాలి? సత్యమును గూర్చిన, సత్యం అంటే యేసే. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము అంటే యేసును గూర్చిన అనుభవ జ్ఞానం, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆయన ఎలాంటి వాడో తెలియాలి, ఆయన ప్రేమ ఎలాంటిదో తెలియాలి, ఆయన కృప ఎటువంటిదో తెలియాలి, ఆయన గుణగణాలు ఏమిటో తెలియాలి, ఆయన మన కొరకు ఏం చేశాడో తెలియాలి. అవన్నీ మనము వ్యక్తిగతంగా అనుభవించుటయే ఆయనను ఎరుగుట అంటే. పౌలు గారు నేను నమ్మిన వారిని ఎరుగుదును అనంటే ఆయనలో ఒక 180 డిగ్రీల మార్పు వచ్చేసింది అంతకు ముందుకును ఇప్పటికీ. అంతకుముందు ఎవరినైతే ద్వేషించాడో, ఏ యేసును ద్వేషించాడో, ఆ యేసును ఇప్పుడు ఎంత అమితంగా ప్రేమించాడంటే ఇదే అధ్యాయంలో రాస్తాడు. ఆ యేసు ప్రభు కొరకు నేను పానార్పణముగా పోయబడుచున్నాను అని అంటాడు. ఆ యేసు కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. ఆ యేసు కొరకే జీవించాడు. చివరికి యేసు కొరకే మరణించాడు కూడాను. అది ఎరుగుట అంటే. ఎరుగుట అంటే ఏదో ఒకరోజు, 2 రోజుల, వారం రోజులు లేక నెల రోజుల విషయం కాదు. యేసు దైవ కుమారుడని గుర్తించాడు. ఆ యేసు ప్రభు పాపుల కొరకే వచ్చాడు అని పౌలు గారు గుర్తించాడు. పాపుల కొరకే మరణించాడు అని గుర్తించాడు. తిరిగి లేచాడు అని గుర్తించాడు. పరలోకానికి ఆరోహణుడయ్యాడు అని గుర్తించాడు. త్వరలో తిరిగి రాబోతున్నాడు అనేది కూడా ఆయన గుర్తించాడు. ఆయన ఎటువంటి వాడో, ఎంత శక్తి కలిగిన వాడో, ఆయన సజీవుడు అని ఆయన గుర్తించాడు. కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడంటే ధైర్యంగా, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడు. మనకు తెలుసా మనం ఎవరిలో విశ్వాసం ఉంచాము? ఎవరిలో విశ్వాసం ఉంచాం మనం? ఎవరిలో? మీరు ఎరుగుదురా? ఆయన వ్యక్తిగతంగా ఎరుగుదురా? మీ జీవితంలో ఆయన పనులు చేస్తున్నాడా? ఆయన శక్తి ఏమిటో మీరు గమనిస్తున్నారా? ఆయన మాటలు వింటున్నారా? ఆయన స్వరాన్ని గుర్తుపడుతున్నారా? ఆయన మాటలకు లోబడుతున్నారా? ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారా? ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నారా? ఎరుగుట అంటే అది. అందుకనే ఆయన జైల్లో ఉండి కూడా ధైర్యంగా చెప్తున్నాడు ఏమని, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను.
పక్కన్న వాళ్ళకి చెప్పండి, మీరు చెప్పండి, పక్కన్న వాళ్ళకి చెప్పండి అమ్మ. నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు కదండి. బైబిల్ చేతిలో పట్టుకుంటే ఎక్కడ క్రైస్తవులని అనుకుంటారోనని చిన్న చిన్న గిడియన్ పాకెట్ బైబిల్ జేబులో పెట్టుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఫోన్లో బైబిల్ ఉన్నాయి, మంచిదే, కానీ ఒక ఫిజికల్ బైబిల్ ఉండటం అనేది చాలా చాలా అవసరం. అందుకని మన చేతిలో ఉన్న ఈ బైబిల్ను పరిశుద్ధ బైబిల్ గ్రంథం అన్నారు. ఇట్స్ ఎ హోలీ బైబిల్. ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఈ లేఖన భాగాలు, దేవుని లేఖనాలు, పవిత్ర బైబిల్ గ్రంథం మన చేతిలో ఉండాలి. దేవుని బిడ్డలం అని చెప్పుకోవడానికి మనమేమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను యేసును నమ్మాను, ఆయన నా కొరకే వచ్చాడు, ఆయన నా కొరకే సిలువలో మరణించాడు, నా కొరకు రక్తం కార్చాడు, నా పాప శిక్షలు ఆయన తన మీద వేసుకున్నాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడు, ఆయన నాతో ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు. అది ఎరుగుట అంటే, యేసును ఎరుగుట అంటే యేసుతో నడవటం. ఇంతకుముందు మనం విన్నాం కదా, దైవజనులు చెప్పారు యాత్రికులు అని. దేవుడు మనిషిని సృష్టించిన కారణం మనిషి ఒక్కడే యాత్ర చేయాలని కాదు. దేవుడు మనిషి ఇద్దరు కలిసి నడవాలనేది దేవుని ఉద్దేశం. అందుకనే బైబిల్లో చాలామందిని గూర్చి అబ్రహాము దేవునితో ఏమనుంది, నడిచెను, హనోకు దేవునితో నడిచెను. అంటే ఏంటి సంగతి? దాని అర్థం ఏంటి? వాళ్ళిద్దరూ ఏంటి, ఇక్కడ కుక్కట్పల్లి నుంచి BHL దాకా రోడ్డు అంటే నడుచుకుంటా వెళ్ళారని అర్థం? అది కాదు. వాళ్ళ జీవన యాత్రలో వాళ్ళిద్దరూ కలిసి సాగారు. ఎప్పుడు కూడా ఏది చేసినా కూడా యేసు ప్రభు యొక్క ప్రమేయం, ప్రభు యొక్క మాట, ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క గైడెన్స్ వారి జీవితాల్లో ఉంది కాబట్టి వారు ప్రభుతో నడిచారు అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక పౌలు గారు చెప్పిన మొట్టమొదటి మాట ఏమిటి? నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. ఎరుగుట అనే మాటకు రెండో వైపు కూడా ఉంది ఈ నాణానికి. చాలామంది మేము యేసును ఎరుగుదుము అనుకొని మోసపోతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. యేసును మేము ఎరుగుదాం అనుకుంటున్నారు, కానీ బైబిల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు 10 మంది కన్యకల వృత్తాంతంలో ఏం జరిగింది? చివరికి ఏం జరిగింది? నేను యేసును ఎరుగుదును అని చెప్పడం ఒకటి, యేసు నిన్ను నన్ను చూచి నేను ఆ బిడ్డను ఎరుగుదును అని చెప్పడం ఒకటి. ఈ విశ్వాస జీవితంలో ఇది 2-వే ట్రాఫిక్. ఏదో నేను చెప్తే చాలదు, దేవుడు కూడా నన్ను చూసి నేను ఆయనను ఎరుగుదును అని చెప్పాలి, లేకపోతే ప్రయోజనం లేదు. ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తెలుసు, మన దేశానికి ప్రధానమంత్రి ఎవరో మనకు
తెలుసు. తెలిసినంత మాత్రాన మనకేమన్నా ఒరుగుతుందా ఇక్కడ? అదే సపోజ్ ముఖ్యమంత్రి గారో లేకపోతే ప్రధానమంత్రి గారో ఫోన్ చేసి మీరు ఒకసారి రండి మాట్లాడాలన్నారు అనుకోండి, అప్పుడు మీరు మీటింగ్లో ఉంటారా? జంప్ ఒక్క నిమిషంలో. ఏంటండి అంత హడావుడిగా వెళుతున్నారంటే, కాల్ వచ్చిందండి, కాల్ వచ్చింది. ఎక్కడి నుండి కాల్ వచ్చింది? సీఎం గారు ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందండి, అర్జెంట్ అండి, ఆయనకంటే ముఖ్యమైన ఆయన ఇక్కడ ఉన్నాడండి, ఆగండి కొంచెం అంటే, లేదు 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 వెళ్ళాలండి, అర్జెంట్ కాల్ వచ్చిందండి. మన దేవుడు ఎటువంటి వాడంటే, బైబిల్లో ఆయన నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను. అబ్రహాము యెహోవా నా దేవుడు అని చెప్పడం ఒక వంతు అయితే, దేవుడు తనను తాను నేను అబ్రహాము దేవుడను అని చెప్పుకోవడం మరొక వంతు, మరొక సైడ్. దట్స్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. దేవుడు మనల్ని చూసి పలానా వ్యక్తి నా కుమార్తె, నా కుమారుడు అని చెప్పగలగాలి. నాకు ఇష్టమైన ఒక మాట ఉంది యెషయా గ్రంథంలో. ఒకసారి ఆ మాట మీకు నేను చూపించాలని అనుకుంటాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం నుండి, నా సేవకుడవైన ఇశ్రాయేలు, తర్వాత నేనేర్పరచుకొనిన యాకోబు, 3వది అది మాట, మనకు కావాల్సిన మాట. ఎంత చక్కని మాట అండి అది, ఎంత అందమైన మాట, ఎంత ఆదరణతో కూడిన మాట. ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడండి. ఎవరిని? మనల్ని. విశ్వాస సహితమైన వారముగా, విశ్వాసపూర్వకముగా, విశ్వాసము వలన మనమందరము అబ్రహాము సంతానము అని పిలువబడినాము కనుక, అబ్రహాము యొక్క వాగ్దానములలో మనము కూడా పాలిభాగస్థులమైనాము అని గలతీ పత్రికలో పౌలు గారు స్పష్టం చేస్తాడు. అందుకని ఇక్కడ యెషయా గ్రంథంలో నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటే ఏమని అర్థం చేసుకోవాలి మనం? ఎవరిని పిలుస్తున్నారు? ఇశ్రాయేలుని పిలిచిన మాట వాస్తవమే, కాదంటలే. ఈ క్రొత్త నిబంధన కాలంలో మనకు కూడా దేవుడు ఒక చక్కని బిరుదు ఇచ్చాడు, చక్కని పేరు పెట్టాడు. ఏమన్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము. ఎవరంట అబ్రహాం? ఎవరంట? దేవుని స్నేహితుడంట. దేవుడు తనంతట తాను చెప్పుకుంటున్నాడు, నేను అబ్రహాం స్నేహితుడిని అని. మన గురించి కూడా దేవుడు అలాగా చెప్పుకోగలగాలనేది మన ఆశ, మన ఆకాంక్ష. అదే మరి ఎరుగుట అంటే నేను ఆయనకు తెలియాలి, ఆయనకు నేను తెలియాలి. చాలామంది మాకు తెలుసు యేసు అని ఆయన అనుకుంటూ ఉంటాం, కానీ ఇంకా ఆయనను స్పష్టంగా తెలుసుకోవాలి, ఇంకా ఆయనకు దగ్గరగా రావాలి, ఇంకా ఆయనతో చెయ్యి కలపాలి, ఆయన ప్రక్కనే నడవాలి, ఆయన మాట వినాలి, ఆయన మాటకు విధేయత చూపించాలి. 100కి 100 పాళ్ళు ఆయన సంతోషమే మన సంతోషం, ఆయన చిత్తమే మనకు ఇష్టం. అది ఎరుగుట అంటే. పౌలు గారు చెప్పిన మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను త్వరగా. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం.
నేను సువార్తను గూర్చి సిగ్గుపడువాడను కాను. ఒకసారి చెప్పండి, మీరు మీ పక్క వాళ్ళని చూసి చెప్పండి, నేను సువార్తను గూర్చి సిగ్గుపడువాడను, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను. యేసును గూర్చి సిగ్గుపడేవాడిని కాదు, సువార్తను గూర్చి కూడా నేను సిగ్గుపడేవాడిని కాదు. ఎందుకంటే ఆయన అక్కడ కారణం కూడా చెప్తున్నాడు. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. స్వార్థ ఇదే అసలు నిజమైన శుభవార్త. ఈ రోజున ప్రపంచానికి కావలసిన ముఖ్యమైన వార్త యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రేమ వార్త. డయాబెటీస్కి మందు కనిపెట్టాం, గుండె జబ్బులు రాకుండా చేస్తాం, ఆయుష్కాలాన్ని తగ్గించే మందు వచ్చేసింది, వృద్ధాప్యం రాకుండా ఆపు చేయడానికి మందులు కనిపెడుతున్నాం, ఎక్కడో చంద్రమండలంలో కాలనీ కట్టబోతున్నాం. ఈ వార్తలన్నీ విన్నప్పుడు ఎలాంటి వార్తలు, చాలా చాలా మంచి మంచి వార్తలు వింటున్నాం కదా అనిపిస్తుంది. కానీ వాడన్నిటికంటే కూడా ప్రపంచానికి కావాల్సిన ముఖ్యమైన వార్త ఏమిటది? యేసును గూర్చిన సువార్త. ఎందుకంటే దాని యొక్క శక్తి అటువంటిది, మనుష్యులను మార్చగలిగినది, హృదయాలను మార్చగలిగినది, దొంగలను మార్చగలిగినది, అవినీతి పరులను మార్చగలిగినది, మోసగాండ్లను మార్చగలిగినది, లోకములో పాపములో దాస్యములో కొట్టుకొని పోతున్నవారు. ఇంతకుముందు మనం విన్నాం కదా, మనం ఇక్కడ ఎందుకు సమకూడాము అనంటే సమస్తమైన బంధకముల నుండి విడిపించబడి స్వేచ్ఛగాను స్వాతంత్రంగాను దేవునిని ఆరాధించడానికే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అది ఎప్పుడు సాధ్యం అంటే అది కేవలము సువార్త వలన మాత్రమే సాధ్యం. ఈ రోజున ప్రపంచానికి కావలసిన ముఖ్యమైన, అతి ముఖ్యమైన వార్త ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఈ రక్షణ సువార్త. ఒకసారి మన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించినట్లయితే నిరీక్షణ లేకుండా, జీవితం మీద ఆశ లేకుండా కొట్టుకొని పోతున్న వాళ్ళు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. నిన్న అనుకుంటా నేను చూశాను, నిన్న మొన్న ఇక్కడే మన హైదరాబాద్లోనే అక్కడ ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగట, అతను వచ్చి స్ట్రెస్ ఎక్కువైపోయి పని చేయలేక ఎక్కడో బిల్డింగ్ మీద నుంచి దూకేశాడు అని వార్తలో విన్నాను నేను. ఈ రోజుల్లో చెడుగు పెరిగిపోతుంది, నిరీక్షణ లేకుండా కొట్టుకొని పోతూ ఉన్నారు, పాపం పెరిగిపోతూ ఉంది, అవినీతి పెరిగిపోతూ ఉంది, లోకమంతా కూడా విచ్చలవిడితనం ఎక్కువైపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచానికి కావలసిన అతి ముఖ్యమైన వార్త యేసు నిన్ను రక్షించును, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే వార్త ప్రతి ఒక్కరికి అందాలి, కావాలి. అందుకనే సువార్తికులు రాత్రింబ వాళ్ళు కష్టపడి ప్రయాసపడి సభలు సమావేశాలు ఏర్పాటు చేసేది. అందుకనే గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించేది. అందుకనే ఎక్కడెక్కడికో మారుమూల గ్రామాలకు వెళ్ళి, మారుమూల ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకు కూడా
యేసు ప్రభువును గూర్చిన వార్తను అందిస్తున్న కారణం అదే. ప్రపంచంలో ఉన్న దాదాపు 800 కోట్ల మంది కొరకు యేసు ప్రభు మరణించాడు కదా. భారతదేశంలో ఉన్న దాదాపు 142 కోట్ల మంది కొరకు యేసు ప్రభు మరణించాడు కదా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు 10 కోట్ల మంది కొరకు యేసు ప్రభు మరణించాడు కదా. మరి ఈ వార్త, ఈ మాట వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే ఎలాగా సువార్త చెప్పాలి, సువార్త బయటికి వెళ్ళాలి, నోరు తెరవాలి. అందుకనే పౌలు గారు అంటున్నాడు, నేను సువార్తను గూర్చి సిగ్గుపడివాడను కాను. ఈ రోజున ప్రపంచానికి అత్యంత అవసరమైనది యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆ రక్షణ సువార్త. యేసులో నమ్మిక ఉంచినట్లయితే పాప క్షమాపణ దొరుకుతుంది అని, పరలోక పౌరసత్వం దొరుకుతుందని, యేసులో నమ్మిక ఉంచితేనే పరలోకానికి వెళ్తారు అనే మాట మన దేశం మొత్తానికి అందాలి. మన గ్రామాలకు, ప్రతి పట్టణానికి, ప్రతి ఇంటికి ఈ వార్త అందాలి. అందటంలో నీవు నేను కూడా భాగం వహించాలి, భాగం పంచుకోవాలి. ప్రతి ఇంటికి అందాలి, ప్రతి వ్యక్తికి అందాలి ఈ మాట. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను రక్షించగలడు, యేసు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళగలడు. నీవు చనిపోవలసిన అవసరం, నిరీక్షణ లేకుండా చనిపోవలసిన అవసరం లేదు. కొంతమంది అప్పుడప్పుడు అడుగుతుంటారు, ప్రేమ కలిగిన దేవుడు కదండి, అసలు ఎవరినైనా ఆయన నరకానికి ఎందుకు పంపిస్తాడండి అని అడుగుతారు. నిజమే, ప్రేమ కలిగిన దేవుడే. ఆయన దేవుడు నరకానికి పంపిస్తున్నాడని బైబిల్లో ఎక్కడుంది? అసలు ఎక్కడైనా ఉందా బైబిల్లో? మీరు ఎక్కడ చదివారు బైబిల్లో దేవుడు ఎవరినైనా నరకానికి పంపిస్తున్నాడని? లేదు లేదు లేదు. అసలు ప్రశ్న ఏమిటంటే, ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఉండగా, ఇంత ప్రేమ కలిగిన రక్షకుడు ఉండగా, ఆ నరకము నుండి రక్షించగలిగిన రక్షకుడు మనకు అందుబాటులో ఉండగా, ఎవరైనా అసలు ఎందుకు వెళ్ళాలి నరకానికి అనేది అసలు ప్రశ్న. ఆ ప్రశ్న అడగకుండా ప్రేమ కలిగిన దేవుడు కదండి మీ దేవుడు, చాలా ప్రేమ కలిగిన దేవుడు అని చెప్తారు కదండి, ఆయన మరి నరకానికి ఎందుకు పంపిస్తాడండి అని అడిగితే ఎలాగా? ఆ ప్రేమ కలిగిన దేవుడు కాబట్టే ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అందుకని ఇందాక మనం చదువుకున్నాం కదా, అందరూ నశింపక అందరూ రక్షణను గూర్చిన అనుభవ జ్ఞానము పొందాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. అందుచేతనే పౌలు గారు అంటున్నాడు, నేను సువార్తను గూర్చి సిగ్గుపడివాడను కాను కాను కాను. పౌలు గారు చెప్పిన మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చదువుకున్న ఆ పత్రికలోనే, 2వ తిమోతి పత్రికలోనే 1వ అధ్యాయం 8వ వచనం, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలువాడవై ఉండుము. మరో మాటలో చెప్పాలంటే ఆయన ఏమంటున్నాడంటే,
నీవు ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి సిగ్గుపడవద్దు, కావాలంటే నన్ను చూడు అంటున్నాడు. మూడవ మాట, సాక్ష్యం ఇచ్చుటకు సిగ్గు పడను. మొదటిదేంటి? నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. రెండవది, సువార్తను గూర్చి నేను సిగ్గుపడను. మూడవది, సాక్ష్యం ఇచ్చుటకు నేను సిగ్గుపడను. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఈ లోకంలో మన ద్వారా ఆయన రాజ్యం విస్తరించాలని, మన ద్వారా అనేకులు దీవించబడాలని, మన ద్వారా ఇంకా అనేకులు చీకటిలో నుండి వెలుగులోనికి రావాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఆయన మొదట మనల్ని పట్టుకున్నాడు. మనం నోరు తెరిచి సాక్ష్యం చెప్పాలని. సాక్ష్యం అంటే ఏమిటి? దేవుడు మన జీవితంలో ఏం చేశాడు, మన జీవితాన్ని ఏ విధంగా మార్చాడు, మన హృదయాన్ని ఏ విధంగా మార్చాడు, మన ప్రార్థనలకు ఆయన ఏ విధంగా జవాబిచ్చాడు, ఏ విధంగా మనల్ని ఆదరించాడు, ఏ విధంగా మనల్ని ఆయన విడిపించాడు, చెడ్డ అలవాట్ల నుండి, పాపం యొక్క దాస్యము నుండి, బంధకముల నుండి, కట్ల నుండి, శృంఖలాల నుండి ఏ విధంగా మనల్ని విడిపించాడో, శ్రమలలో, కష్టములలో, బాధల్లో, అనారోగ్యాల్లో ఏ విధంగా ఆయన మనల్ని ఆదుకున్నాడో అవన్నీ నోరు తెరిచి చెప్పడమే సాక్ష్యం ఇవ్వటం. పాట ఉన్నది కదా, సాక్ష్యం ఇచ్చదా నేను, సాక్ష్యం ఇచ్చదా అనే పాట ఒకటి ఉంది కదా. సాక్ష్యం ఇవ్వడానికి నేను సిగ్గుపడను అనని పౌలు గారు అంటున్నాడు. చివరి దినాల్లో దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ దినాల్లో ఇది చాలా చాలా అవసరం. సమయం లేదు. మొదట్లో నేను చెప్పాను, చాలా చాలా ప్రమాదకరమైన దినాల్లో మనం ఉన్నాము. పౌలు గారు తిమోతిని బలపరుస్తూ రాస్తున్నాడు ఈ మాటలు. తిమోతిని హెచ్చరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత తిమోతి కూడా ధైర్యంగా నిలబడి ప్రభువులో సాగాలని, ప్రభు కొరకు జీవించాలని, పరిచర్యలో బాగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో తిమోతిని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ ఈ మాటలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి వ్రాస్తున్నాడు. ఈ మాటలు ఈ రోజున మన జీవితాలకు స్ఫూర్తిని కలిగించాలి. ఆయన యొక్క తీర్మానాలు, ఆయన చేసిన త్యాగాలు. పౌలు గారు, మీ జీవితం అంతా సాఫీగా సాగిందా అండి అంటే ఏమంటాడు ఆయన? ఏమంటాడు? లేదండి, నన్ను చాలాసార్లు బాధ పెట్టారండి, చాలాసార్లు నన్ను ఇబ్బంది పెట్టారండి, చాలాసార్లు నన్ను కొట్టారండి, చాలాసార్లు నన్ను జైల్లో వేశారండి, కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడినా. పౌలు గారు, మీ జీవితం అంతా చాలా సుఖంగా, చాలా సంతోషంగా సాగిపోయిందా? ఇదంతా మీరు యేసు ప్రభువుని నమ్మిన ఆనాటి నుండి ఈనాటి వరకు చెబుతూనే వచ్చారు కదా. ఆయన అంటాడు, ఇంకా నేను చేయాల్సింది చాలా మిగిలిపోయిందండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడిని కాదండి. పౌలు గారి యొక్క మార్పును గురించి మనందరికీ తెలుసు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, పౌలుగా మారిపోయిన తర్వాత ఎలా ఉన్నాడో
మనకు బాగా తెలుసు. ఈ రోజున దేవుని బిడ్డలు అందరూ కూడా నడుం కట్టుకొని పని చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది. సమయం చాలా తక్కువగా ఉంది. ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు అన్నట్టుగా ఉంది ప్రపంచం. ఏ సమయంలోనైనా ప్రభువు రావచ్చు అన్నట్టుగా ఉన్నది వాతావరణం. ప్రభు రెండవ రాకడకు రంగం సిద్ధం అయింది. ఇప్పుడే మనం కష్టపడి పని చేయాల్సిన సమయం. వీలైనంత ఎక్కువ మందికి సువార్తను అందించాలి. వీలైనంత ఎక్కువ మందికి సాక్ష్యం చెప్పాలి. మీ ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళకి కావచ్చు, లేక మీ ఆఫీసులో కావచ్చు, మీతో కలిసి పనిచేసే వాళ్ళకి కావచ్చు, చెప్పడానికి మనమేమి భయపడాల్సిన అవసరం లేదు. లేదు లేదు సిగ్గుపడాల్సిన అవసరం అంతకంటే లేదు. మంచి పని చేయడానికి ఎప్పుడు వెనకాడవలసిన అవసరం లేదు. ఇది మనకు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. మన ప్రభు మన మీద ఉంచిన బాధ్యత. కనుక 3 మాటలు మనం నేర్చుకున్నాము. ఈ 3 మాటలు మన జీవితాలకు ప్రేరణ కావాలని, మనకు ధైర్యాన్ని ఇవ్వాలని, స్ఫూర్తినివ్వాలని, మన విశ్వాస జీవితంలో ఈ చివరి దినాల్లో, ముగింపు దినాల్లో ఉన్న మనము కూడా మన శక్తినంతా కూడగట్టుకొని, మనకున్న వనరులన్నిటినీ కూడగట్టుకొని ప్రభు కొరకు మనం ప్రయాసపడాలని ఈ వాక్యంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. 3 మాటలు మనం నేర్చుకున్న 3 మాటలు ఏంటి ఒకసారి చెప్పండి. మొదటిది, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. రెండవది, సువార్తను గూర్చి నేను సిగ్గుపడను. మూడవది, సాక్ష్యం ఇచ్చుటకు నేను సిగ్గుపడను. ప్రార్థన చేసుకున్నాం తల వంచి. ఒక్క నిమిషం మీ మనసుల్లో ఈ మాటలను ధ్యానిస్తూ, ప్రభువా నేను కూడా అదేవిధంగా నీ కొరకు పనిచేయటానికి దయగల తండ్రి, ఈ సమయాన్ని బట్టి వందనాలు నాయనా. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించాలని, ప్రతి బిడ్డను నీ ఆత్మతో సంధించాలని, ప్రతి సోదరుణ్ణి ప్రతి సోదరిని నీ సాక్ష్య బిడ్డగా నీ ఆత్మతో నీవు అభిషేకించి నువ్వు వాడుకోవాలని నీ సన్నిధానంలో మమ్మల్ని మేముగా మరొక్కసారి సమర్పించుకుంటున్నావు. మా కొరకు నీవు ఎంతో చేశావు ప్రభు, కానీ నీ కొరకు మేము ఏమి చేయటం లేదయ్యా. క్షమించు తండ్రి. ఇప్పటి నుంచైనా, ఇక నుండైనా బాధ్యత వహించి నీ పనుల్లో చురుకుగా ఉండటానికి, అలాగే ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని నీవు దర్శించి వారున్న ప్రతి పరిస్థితిలోనూ చాలిన ప్రభువుగా, సరిపోయిన తండ్రివిగా నీవుండి వారున్న సమస్యల్లో కావలసిన పరిష్కారములు, వారున్న అనారోగ్యములు ఉండే వారికి విడుదలను, వారికి కావలసిన ధైర్యమును మనోనిబ్బరమును దయచేసి దీవించి నీ సాక్షి బిడ్డలుగా వాడుకునమని త్వరలో రాబోచున్న మా ప్రభు అయిన యేసు నామములోనే ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.